హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ని పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో ఒక డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ సిచ్యువేషన్లో చూడండి, డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ ఒక రివర్సల్ సైన్ అనేది మార్కెట్ ఇండికేట్ చేస్తుంది మనకు స్ట్రక్చర్లో. సో ఇప్పుడు నేను ప్రాపర్ క్యాంసిక్ సైకాలజీని, అంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ పరంగా కానివ్వండి, సైకాలజీ పరంగా కానివ్వండి, మనకి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అనేది మార్కెట్ ఇస్తే ఆ కన్ఫర్మేషన్స్తో నేను ట్రేడ్ తీసుకుంటాను అనమాట. సో ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయాలి. సో రీడ్ చేస్తూ ట్రేడ్ చేయాలి. మీరు చాలామంది లెవెల్స్ని పట్టుకొని లెవెల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో లెవెల్స్ వల్ల మీకు యాక్యురసీ అనేది ఉండదు. సో మీరు స్ట్రక్చర్ నేర్చుకోండి, సైకాలజీ నేర్చుకోండి. సో ఇవి రెండు మాత్రమే మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్లో. సో మీరు ఎలాంటి కాన్సెప్ట్స్ అయినా కూడా ఈ హోల్ ప్రైస్ యాక్షన్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఒక పార్ట్ అన్నమాట, అవి ఒక భాగం మాత్రమే. సో కంప్లీట్గా మీరు ప్రైస్ యాక్షన్ని రీడ్ చేయడం, అంటే స్ట్రక్చర్తో క్యాన్సిక్స్ని రీడ్ చేయడం, సో క్యాన్సిక్స్ యొక్క స్టోరీని రీడ్ చేయడం, ఇది నేర్చుకోండి. సో మీకు డెఫినెట్లీగా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. సో ఇక్కడ మార్కెట్ ఒక హ్యూజ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ జోన్లో సైడ్ వేస్ ఉంది మార్కెట్. సో తర్వాత ఏమవుతుంది, ఇక్కడ సెల్లర్స్ చూడొచ్చు మీరు క్లియర్ కట్గా. సో ఇక్కడ సెల్లర్స్ మనకి సో ఆఫ్టర్, అంటే బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది వాళ్ళు వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత ఇక్కడ సో చూడొచ్చు మనకి సెల్లర్స్ ఒక స్ట్రెంత్ అనేది మనకి మార్కెట్లో ఇండికేట్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇక్కడ చూడొచ్చు. సో చాలామందికి ఈ యొక్క టిప్స్ తెలియదు. ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క సిచ్యువేషన్లో ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ కాగానే జనరల్గా ఏం చేస్తున్నారంటే అప్ ట్రేడ్ తీసుకుంటారు. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్ ట్రేడ్ తీసుకోవడం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం కాదు. సో దానికి రీజన్ ఉండాలి. సో ఈ ప్రైస్ యాక్షన్ రీజన్ అనేది జస్ట్ మీరు కంబైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మార్కెట్ ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్ని మీరు రీడ్ చేసినట్టయితే ఈ యొక్క గ్యాప్ డౌన్ గ్యాప్ అప్లో కూడా మీరు ఈ యొక్క కైండ్ ఆఫ్ టిప్స్ అనేది తెలుసుకోగలుగుతారు. సో ఇదేంటి అంటే ఇక్కడ లెవెల్ అనేది అయితే మనకి రౌండ్ నెంబర్ లెవెల్ కావచ్చు, సో అనదర్ కైండ్ ఆఫ్ లెవెల్స్ కావచ్చు. ఇక్కడ స్కిప్ అయింది, గ్యాప్ డౌన్ చేసింది. అంటే ఒక బయ్యర్ లెవెల్ని స్కిప్ చేసినప్పుడు రావాల్సింది సెల్లర్సే. సో చాలా మటుకు ఇక్కడ మనకి ఈవెన్ గ్యాప్ డౌన్ అయినప్పుడు కూడా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల, లేకపోతే బయర్స్ రావడం, సో గ్యాప్ డౌన్తో సెల్లర్స్ రావడం. సో ఇది కూడా మళ్ళీ సిచ్యువేషన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీగా మీరు అక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది ఈ యొక్క కైండ్ ఆఫ్ ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో స్ట్రక్చర్లో కావచ్చు, లేకపోతే క్యాన్సిక్ సైకాలజీ ఇండికేషన్ కావచ్చు, వీటిని బట్టి మాత్రమే మీరు ఆ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈవెన్ ఇక్కడ మళ్ళీ గ్యాప్ అప్ అయింది, బట్ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఇక్కడ మార్కెట్ క్లియర్ కట్టే మనకి ఇండికేట్ చేస్తుంది, అంటే బయర్స్లో వీక్నెస్ రావడం, అట్లాగే సెల్లర్స్ ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేయడం, సో లెవెల్స్ స్కిప్ చేయడం. సో మార్కెట్లో టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఈ యొక్క జోన్ అనుకోవచ్చు, మనకు డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇక్కడి వరకు ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీగా ఆ లెవెల్ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు సెల్ ట్రేడ్ తీసుకోవడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బై ట్రేడ్ తీసుకోవడం కాదు. సో దానికి డెఫినెట్గా ఒక రీజన్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు లాస్ట్లో బుక్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నాకు మంచి ఇండికేషన్ దొరికింది, నేను డైరెక్ట్గా బై ట్రేడ్ తీసుకున్నాను మల్టిపుల్గా. సో ప్రీవియస్ లాస్ని కూడా రికవర్ చేయడానికి. సో ఇక్కడ మనకి చూడొచ్చు. సో డెఫినెట్లీగా ఈ యొక్క ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్కి హిట్ అవ్వడానికి మనకు ఏదైతే ప్రీవియస్గా ఉన్న క్యాన్సిక్ సైకాలజీ ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ యాక్షన్ డెఫినెట్లీగా మనకి ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ టార్గెట్ని హిట్ అవుతుందా హిట్ అవ్వదా అని చెప్పేసి ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో ఈ ప్రైస్ యాక్షన్ని మీరు రీడ్ చేయగలగాలి. రీడ్ చేసినప్పుడు అయితే మీకు డెఫినెట్లీగా మీరు నెక్స్ట్ మూమెంటం అనేది క్లియర్ కట్గా చేయొచ్చు అనమాట. సో ఓటీసీలో జనరల్గా కొంత ఎర్రర్ క్యాండిల్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో 1-2 ఎర్రర్ క్యాండిల్స్ కామన్గా అవుతుంది ఓటీసీలో. సో బట్ మీరు ఏంటి అంటే లైవ్ మార్కెట్లో ట్రై చేయండి. సో లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయండి, ఓన్లీ ప్రాక్టీస్ ఇన్ లైవ్ మార్కెట్. సో ఈవెన్ ఓటీసీలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు విత్ యువర్ యాక్యురసీ అన్నమాట. సో మీరు టెస్ట్ చేసుకోండి, ఓటీసీ అయినా లేకపోతే లైవ్ మార్కెట్ అయినా మీ యాక్యురసీ అనేది బ్యాక్ టెస్ట్ చేసుకోండి. సో ఓన్లీ పేపర్ ట్రేడింగ్లో. సో ఇక్కడ చూడొచ్చు. సో క్లియర్ కట్గా మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో ఇక్కడ రీజన్ ఏంటి అంటే సెల్లర్స్లో వీక్నెస్, తర్వాత వచ్చిన బయర్స్ మనకి స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో అట్లాగే మనకి ఓన్లీ క్యాన్సిక్ సైకాలజీ అంటే అది కాదు, మనకి స్ట్రక్చర్ పరంగా కూడా ఈ యొక్క కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది ఉండాలి. సో స్ట్రక్చర్లో ఏ విధంగా రివర్సల్ వస్తుంది, సో స్ట్రక్చర్లో కంటిన్యూషన్ సైన్ ఉందా, రివర్సల్ సైన్ ఉందా, లేకపోతే సైడ్ వేస్ క్రియేట్ అవుతుందా. సో స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాన్సిక్ సైకాలజీలో ఈ యొక్క కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ చూడాలన్నమాట. సో వితౌట్ కన్ఫర్మేషన్స్తో మీరు ఏదో గుడ్డిగా ఎనలైజ్ చేస్తే అది ప్రిడిక్షన్ అయిపోతుంది. సో మీరు మార్కెట్ని ఎప్పుడు కానీ ప్రిడిక్షన్ కాకుండా ఎనలైజ్ చేయాలి. సో ఎనాలిసిస్ అంటే మీరు ఇక్కడున్న
కైండ్ ఆఫ్ ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా రీడ్ చేస్తూ సో ప్రతి ఒక్క క్యాండిల్స్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ని మీరు రీడ్ చేస్తూ ట్రేడ్ చేస్తే అదొక కైండ్ ఆఫ్ అనాలిసిస్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. సో ముఖ్యంగా నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ గురించి కూడా మన ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది ఆప్షను. సో వెళ్ళి చూడండి. సో మన ఛానల్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ యొక్క ఏదైతే యాక్యురసీకి సంబంధించిన పిక్స్ నేను అక్కడ అప్లోడ్ చేస్తుంటాను. సో అక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది, షార్ట్స్ పక్కన పోస్ట్ అని ఉంటుంది. సో దాంట్లో చూసుకోండి. సో ఇక్కడ నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఈవెన్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరగడం వల్ల సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈవెన్ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు సపోర్ట్ లెవెల్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ వీక్ లెవెల్ కూడా మనకు ఒక బయర్ జోన్ లాగా ఉంది కదా. సో అక్కడ ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా కూడా నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే సైకాలజీని మీరు చదవాలి. సో ఇక్కడ స్టోరీని రీడ్ చేయండి. సో స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ అనేది వస్తుంది. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా ఇక్కడ ఉన్న బయర్స్ సో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది చూపలేకపోయారు, అంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ని డామినేట్ చేయలేకపోతున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఇక్కడ ఈవెన్ బయర్స్ ఒక 2 క్యాండిల్స్ మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నా గ్యాప్ అప్తో సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం, గ్యాప్ అప్ చేసి మరి సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం. నేను చెప్పాను కదా, మనకు ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ కైండ్ ఆఫ్ మనకి ఈ స్ట్రక్చర్లో ఏదైతే ప్రీవియస్ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ మళ్ళీ మల్టిపుల్గా తీసుకున్నాను ట్రేడ్స్. సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు చూడొచ్చు, అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది మనకి ఏదైతే లెవెల్ దగ్గర మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది. ఈ రౌండ్ నెంబర్ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర అది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఈ యొక్క బయర్ క్యాండిల్ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఒకవేళ ఈ లెవెల్ అనేది ఒకవేళ స్కిప్ అయితే, సో లెవెల్ అనేది స్కిప్ అయితే జనరల్గా మనకి సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్ మనకి ఇక్కడ ప్రీవియస్ సైకాలజీ అనేది మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఈ యొక్క లెవెల్ స్కిప్ చేయకుండా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మనకి ఇక్కడ నుంచి ఒక సెల్లర్ క్యాండిల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే బయర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డెఫినెట్లీగా ఈ యొక్క రౌండ్ నెంబర్ లెవెల్ అన్నమాట. సో డెఫినెట్లీగా ఈ యొక్క కైండ్ ఆఫ్ సీక్రెట్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి ఇక్కడ బయట తీసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ మనకి ఈ యొక్క జోన్ నుంచి బయర్స్ యొక్క ఎంట్రీ అనేది కనిపిస్తుంది, స్ట్రాంగ్గా రావడం జరిగింది. అక్కడ నేను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయలేదు. బట్ ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ వల్ల మనకి ఈ ట్రేడ్స్ అన్ని విన్నింగ్లో బుక్ అయిపోయాయి. అంటే మనకి డెఫినెట్లీగా యాక్యురసీ అనేది ఇక్కడ నో వన్ ఈజ్ 100% అనమాట. సో మనం యాక్యురసీ హై యాక్యురసీ అనేది పెంచుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇక్కడ 100% ఎవరు కాదు. సో జనరల్గా లాస్ అవుతుంటాయి. సో ఈవెన్ మనకి ప్రైజ్ యాక్షన్లో చెప్పాను కదా, ఒక సైడ్ వేస్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ సైడ్ వేస్ ఆఫ్ స్ట్రక్చర్ వల్ల మనకి ఇక్కడ జనరల్గా 1-2 ట్రేడ్స్ అనేది లాస్ అవ్వడం జరిగింది. సో సైడ్ వేస్లో మీరు అవాయిడ్ చేయాలి మార్కెట్లో ట్రేడ్స్ని ముఖ్యంగా. సో అవాయిడ్ చేస్తూ ట్రేడ్ చేయండి. సో ఓన్లీ క్లియర్ కట్ ట్రెండింగ్ మార్కెట్ ఉంటేనే ట్రేడ్ చేయండి. మీరు ఎంత ఇక్కడ సైకాలజీని ప్రాపర్గా రీడ్ చేసినా కూడా డెఫినెట్లీగా మీరు ఏం చేయాలి అంటే ఒక ట్రెండింగ్ మార్కెట్ని చూస్ చేసుకోండి. సో సైడ్ వేస్లో చేస్తే ఏంటంటే ఒక ట్రేడ్లో మీకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది, ఇంకో ట్రేడ్ లాస్లో బుక్ అవుతుంది, ఒక ట్రేడ్ ప్రాఫిట్లో, ఇంకో ట్రేడ్ లాస్లో, ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకోసమే సైడ్ వేస్ని అవాయిడ్ చేయండి. సో ఇవి నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు, 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో అట్లాగే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, దాంతోపాటు సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో అట్లాగే ఇక్కడ మీకు ఈ టెంప్లెట్లో మీకు ప్రాపర్గా అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా పూర్తిగా కోర్స్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో అట్లాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.